ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ పారదర్శకంగా జరుగుతుందని అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేసీఆర్ కు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదన్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాలు ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. సరిగ్గా మున్సిపల్ ఎన్నికల హడావిడిలో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. అంటే ఒక ఉద్యమ నాయకుడిగా మాకు గౌరవం ఉంది, దానిలో ఏమాత్రం అమరికలు లేవు. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను పీసీ అధ్యక్షుడిగా మొదటి నుంచి కోరుతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత హేయమైనటువంటి నేరము. ఈ నేరంలో ఎవరు భాగస్వామిలో తేలాల్సిన అవసరం ఉంది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు. పారదర్శకంగా విచారణ జరగాలి. ఆనాడు 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకుల మీద, పారిశ్రామికవేత్తల మీద, ఎమ్మెల్యేల మీద, కొంతమంది సినీ తారల మీద జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయం బహిర్గతం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దీని మీద సిట్ వేసి విచారణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మాలాంటి వాళ్ళం చాలామంది వెళ్ళి వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దాదాపు 560 చిల్లర పైన వ్యక్తుల మీద ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా సమాచారము. సిట్ పరిధిలో ఎవరిని పిలిచినా వారు వచ్చి వారు సమాచారం ఇస్తే కొంత పారదర్శకంగా వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సిట్ విచారణ సంపూర్ణంగా జరిగితే తప్ప వాస్తవాలు రావు. అంతవరకు ఎవరిని కూడా మేము దోషులు అనుకోలేము. ప్రభుత్వము 2 సంవత్సరాల తర్వాత ఇవాళ ఏ రకంగా రోజువారీ టీవీ సీరియల్ మాదిరిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, వాళ్ళు ఇచ్చిన హామీలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఈ సిట్ పేరు మీద రోజు ఒక పేరుతో వారు కాలయాపన చేస్తుంది తప్పితే అందులో వారు సాధిస్తుంది ఏమీ లేదు, ఒరగబెడుతుంది ఏమీ లేదు. ఇంతవరకు ఎవరిని కూడా సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు 2 పార్టీలు కలిసి ఆడుతున్న నాటకం. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషికి, వ్యక్తికి నోటీసులు ఇచ్చారని మీరు అంటున్నారు ఈరోజు. అవునా? నోటీసులా? దేనికోసం? ఎప్పుడు ఏర్పాటైందా ఈ సిట్టు? ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1.5 సంవత్సరం దాటింది కదా. 2 ఏళ్ళు అవుతుంది. అది 2 సంవత్సరాలు. ఓహో, 2 సంవత్సరాలలో ఇప్పటికీ ఏమడగాలనేది కూడా ఆలోచించుకునే పరిస్థితులు 2 సంవత్సరాల తీరిక పడితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందు ఈ 10 రోజుల నుంచి నోటీసు. ఓహో, అవునా? ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి చేస్తున్న అంశాలు ఒకటైతే, ప్రజల దృష్టిని మరల్చడానికి చేసే విషయాలు మరో రకంగా ఉన్నాయనేది చాలా స్పష్టంగా. వాళ్ళు చేసిన దానికి రాజకీయ నాయకులను